ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మొట్టమొదటిగా నోవాహుతో దేవాది దేవుడు నిబంధన చేశారు. నోవాహుతో నిబంధన చేయటానికి పరిస్థితులన్నీ అక్కడ మరి దేవాది దేవుడు చూస్తున్నప్పుడు భూమి అంతా కూడా పాపంతో నిండి ఉంది, సంతాపం ఉంది. ఆయన సృష్టి అంతటినీ కూడా నశింపచేయ తలంచారు. కానీ వారిలోనట నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు నై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని వ్రాయబడి ఉంది 6వ అధ్యాయము 9వ వచనంలో. అందుకని దేవాది దేవుడు నోవాహుతో మాట్లాడి చితిసారకపు మానుతో నీ కొరకు ఒక ఓడ చేసుకోమని దేవుడు నోవాహుతో ఆజ్ఞ ఇచ్చారండి. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఈ వాక్యము నన్ను ధైర్యపరుస్తుంది. ఏంటంటే మన కుటుంబీకులు మన బంధువులు కూడా రక్షణ పొందుతారు అని. అలాగే దేవుడు ఇంకొక మాట కూడా అతనితో చెప్పారు, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను, వాటిలో మొగదియు ఆడదియు నుండవలెను అని దేవుడు నోవాహుకు ఆజ్ఞ ఇచ్చారు. అంతేకాకుండా 7వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నారు కదా, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతివి మొగవి 7, ఆడవి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనవలెను అని ఒక ఆజ్ఞ ఇచ్చారండి నోవాహుకి. 6వ అధ్యాయంలోని 13వ వచనంలో కూడా దేవుడు చెప్తున్నారు, దేవుడు నోవాహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని అన్నారు. అదే దేవాది దేవుడు నోవాహుతో ఏం చెప్పారండి, పవిత్రమైన జంతువుల్ని ఆడది 7, మొగది 7, పవిత్రము కాని వాటిని 2 తీసుకోమన్నారు. అనగా ఇక్కడ పవిత్రత లేదు కనుక ప్రజలు నోవాహు చుట్టూతో ఉన్న ప్రజలందరూ చెడ్డగా ఉన్నా కూడా నోవాహు ఒక్కడే నీతిపరుడుగా ఉండటం దేవుడు చూచి అతనితో నిబంధన చేశారండి. దేవుడు మనలో కూడా అలాంటి పవిత్రతని చూస్తున్నారండి. కనుకనే మనము అన్యులుగా ఉన్న మనము దేవుని కృపలో క్రీస్తు రక్తంతో మనము కడగబడి పరిశుద్ధీకరించబడి దేవుని కొరకు మనల్ని ముద్రించుకున్నారండి. మరి ఈ విధముగా ముద్రించుకోబడినటువంటి మనము దేవునికి ఏ విధమైన జీవితం జీవించాలంటే దేవుడు చేసిన నిబంధన ఎంతో ప్రత్యేకమైనదండి. ఎందుకని అంటే నిబంధన అనేది వడంబడిక, 2 వ్యక్తుల మధ్య నడిచేది. ఆ అగ్రిమెంట్ అనేది కొనటము అమ్మటము లేదా 2 మధ్యన ఇచ్చిపుచ్చుకోవటాల గురించిన మాటలో అగ్రిమెంట్ అనేది వాడతాము. కానీ మనం దేవుడికి ఏమి ఇవ్వగలమండి? దేవుడికి ఇవ్వవలసింది పవిత్రమైనటువంటి జీవితమేనండి. మనల్ని తనతో సహవాసం చేసేవాళ్ళు కావాలని తన సారూప్యములో మనల్ని రూపించుకున్నారు. మరి పవిత్రమైన జీవితం లేదు కనుకనే భూమి అంతా పాపముతో నిండి ఉంది అని సంతాపము నుండి నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది అనే మాట చెప్పారండి. కానీ మనము అయితే మరి క్రీస్తు రక్తంతో కడగబడి ముద్రించబడ్డ మనము పవిత్రమైన జీవితం జీవించాలి. దానికి మరి ఆ పవిత్ర జంతువులు ఇచ్చినటువంటి దాని గురించి కూడా ఒక సాదృశ్యము ఇక్కడ చేయబడిందండి. 8వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపింపను. ఏముందండి ఇక్కడ 8వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి. మన జీవితమే ఒక బలిపీఠముగా ఉండాలండి. మనం అర్పించవలసిన బలి ఏంటండి? స్తుతి యాగము. దేవుడు ఏదైతే మనతో సహవాసం చేయటానికి ఆయన సారూప్యములో నరులను చేశారో నరులమైన మనము ఆయనతోటి సహవాసం చేయడానికి అర్హత లేకపోయినా దేవుని కృపలో క్రీస్తు యొక్క రక్తంతో కడగబడి ముద్రించబడిన మనము ఆయన చిత్తములో జీవిస్తూ పవిత్రమైన జీవితం ఉండాలంటున్నారు. కనుకనే ఆ పవిత్రమైన జంతువులు బలి ఇచ్చినప్పుడు ఆ బలిట ఆయనకి ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను అన్నారు.
మనము కూడా అలా పవిత్రమైన పెదవులతో మనము స్తుతించవలసిన వారముగా ఉన్నామండి. ఇంకా ఏమన్నారంటే, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని ఒక నిబంధనను నోవాహుతో చేశారండి. కాబట్టే ఎన్నిసార్లు వర్షం వచ్చినా, ఎంత తుఫాన్లు వచ్చినా ఈ భూమి మునిగిపోలేదండి. ఆ రోజున జరిగినట్టుగా మనుషులు నశించిపోవటం అనేది కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతోంది. కానీ అప్పుడు జరిగినట్టుగా 40 దినములు వర్షం వచ్చి 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలనంటండి. మరి అలాంటిది ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే దేవుని కృపలో ఒక నిబంధన చేశారు కనుక. మరి ఆ నిబంధన ఎలా చేశారండి? 9వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తున్నారు కదా, దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతో మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధనను స్థిరపరచుదును. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్యన నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. అలాగున దేవుడు నిబంధన చేసి పవిత్రమైన జీవితం జీవించే ప్రజల కోసము, నరుల కోసము దేవుడు ఎదురు చూస్తున్నారండి. ఆనాడు నోవాహు ఒక్కడు మాత్రమే నీతిపరుడుగా, భూమి అంతటా కూడా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని దేవుడు కనుదృష్టి సారించి చూసినప్పుడు నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. అలాంటి సాక్ష్యము మన జీవితంలో కూడా ఉండాలండి. దేవుడు చేసిన నిబంధన, ఆనాడు నోవాహుతో చేసిన నిబంధన, క్రీస్తు వచ్చిన తర్వాత కృప వచ్చింది అని చెప్తారు దైవజనులైన వారు. వాక్యం చదువుతుండగా నాకు అనిపించింది, అప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించాడు కనుక, నిందారహితుడుగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు కనుక, దేవుని యొక్క కృపలో అతను అతని కుటుంబం అంతా కూడా రక్షణ పొంది, రక్షణ అనే ఓడ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వర్షము తెలియని రోజుల్లో కూడా ఏ మాట దేవుడు చెప్తూ వచ్చారో ఆ మాట ప్రకారం నోవాహు చేసినట్టుగా ఈ దినాల్లో కూడా మనం దేవుని స్వరం వింటూ దేవుని చిత్తంలో మనం జీవించాలని దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నోవాహు యొక్క నిబంధన మన జీవితాల్లో కూడా భాగస్వామ్యమై ఉందని నాకు అనిపిస్తుందండి. మరి దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా దాని యొక్క నిబంధనలో మనల్ని కూడా నడిపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము కూడా నిబంధనలో పాలిభాగస్తులుగా ఉన్నామని ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు ఆ దినాల్లో చూశారు ప్రభా. మరి ఈ దినాల్లో కూడా మమ్మల్ని శుద్ధీకరించి క్రీస్తు రక్తంతో మమ్మల్ని కడిగి మీరు ముద్రించుకుని మీ యొక్క కుమారులుగా, వారసులుగా మమ్మల్ని చేసుకుని నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేము కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మీ కృపా కనికరములు మా యందు ప్రవహింపచేసి మమ్మల్ని మీ నిబంధనలో పాలిభాగస్తులుగా మీ మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఏ సంఘమునకు చేరిన వారు కాకపోతే, మా సంఘము ఆ యొక్క పేరు సియోన్ ఫెలోషిప్, హైదరాబాద్లో బషీబాగ్ నందు భారతీయ విద్యాభవన్లో ఉదయం ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. మీరు ఒకవేళ హైదరాబాద్ నివాసులు కాకపోతే మా సంఘం యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవుని యొక్క వాక్యమును విని ఉదయం 9:30కి ప్రారంభమవుతుంది. సియోన్ ఫెలోషిప్ సిటీ చర్చ్ అని యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీరు మా సంఘం యొక్క టెలికాస్ట్ ద్వారా మీరు దేవుని వాక్యమును, వర్షిప్ను ఆనందించి దేవుని యందు మీరు బలపరచబడతారని మేము ఆశిస్తున్నాము.